దేవుడు యోనా అనే ప్రవక్తతో నీవు నినివేకు వెళ్లి అక్కడి ప్రజల చెడుతనం చాలా ఎక్కువైపోయింది గనుక దేవుడు వారిని నాశనం చేయబోతున్నాడని చెప్పమనగా యోనా భయపడి నినివేకు వ్యతిరేక దిశలో ఉన్న తర్షీషు పట్టణానికి పారిపోవాలని తర్షీషు వెళ్లే ఓడ ఎక్కాడు. అయితే సముద్రంలో కొంత దూరం ప్రయాణించాక ఓడను ముంచివేసేందుకు పెద్ద తుఫాను రావడంతో ఓడలోని వారు భయపడి సహాయం కోసం తమ దేవుళ్ళను ప్రార్థించారు. తుఫాను ఆగకపోవడంతో ఇంత పెద్ద తుఫాను రావడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలని చీట్లు వేసినప్పుడు యోనా పేరు రావడం జరిగింది. యెహోవా చెప్పింది చేయకపోవడం వల్లే తుఫాను వచ్చిందని చివరకు యోనాను సముద్రంలో పడేశారు. వెంటనే తుఫాను ఆగిపోయి సముద్రం నిమ్మలించింది. సముద్రంలో పడిన యోనాని ఒక పెద్ద చేప మృంగివేసినప్పుడు యోనా 3 రోజులు చేప కడుపులో ఉండి దేవుని ప్రార్థించినప్పుడు చేప యోనను నేలపై కక్కివేసింది. యోనా అక్కడి నుండి మళ్ళీ నినివేకు వెళ్లి పాపం మానేయమని దేవుని హెచ్చరికను వారికి ప్రకటించాడు. వెంటనే నినివే వారందరూ పశ్చాత్తాపపడి దేవుడు నినివేను శిక్షించకుండా విడిచిపెట్టాడు.